మిత్రులందరికీ నమస్తే. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకొక వ్లాగ్ ఈరోజు స్టార్ట్ చేసినాం. లాస్ట్ టైం మేము హెచ్కేఎం గోల్డెన్ టెంపుల్ మీద ఒక వ్లాగ్ చేసినాం. ఈరోజు చిలుకూరు బాలాజీ దాని మీద ఒక వ్లాగ్ చేసే ప్రయత్నం చేసినాం. ఈరోజు అర్లీ మార్నింగ్ మేము లేచి అరౌండ్ 5:30కి మేము బయలుదేరడం జరిగిందనమాట. సేమ్ మళ్ళీ ఈసీఐల్ నుండి వయా తార్నాక, నల్లకుంట, స్టీల్ బ్రిడ్జ్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం, లంగర్ హౌస్ ఆ రూట్ నుంచి స్టార్ట్ చేసుకొని చిలుకూరుకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ పొద్దున్నే వెళ్ళాం. చలికాలం కాబట్టి చాలా బయలుదేరే టైంకి చాలా చీకటిగా ఉండింది. ఇంకా వెళ్తున్న కొద్దికి చలిగా కూడా ఉండింది. ఆ స్టీల్ బ్రిడ్జ్ మీద చూడవచ్చు. మళ్ళీ సేమ్ అటు తెలంగాణ అమరవీరుల స్తూపం, ఇంకోవైపు సెక్రటేరియట్. నిజంగా స్టీల్ బ్రిడ్జ్ కూడా జర్నీ టైంని బాగా సేవ్ చేసింది. ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళినాము, మాతో పాటు మా పాత మిత్రుడు నాగార్జున ఆయన ఫ్యామిలీ కూడా రావడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఇది హైవే రూట్లో చిలుకూరుకి వెళ్ళే దారి. రోడ్ అంతా కూడా బాగుండడంతో మాకు జర్నీలో కూడా ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 5:50కి అట్లా బయలుదేరితే కనుక అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:05, 7:10 అంతా వెళ్ళినాం. మధ్యలో ఎక్కడ పెద్దగా ట్రాఫిక్ ఏం లేకుండింది. ఉదయం పూట కాబట్టి, మళ్ళీ అది వీకెండ్ కాబట్టి కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేకుండింది. అప్పటికే చాలా వెహికల్స్ అటువైపు వెళ్ళడము, అది మోయినాబాద్ వికారాబాద్ రూట్ కావడంతో అట్లా కూడా కొన్ని వెహికల్స్ ఉండడం లాంటిది జరిగింది. ఇక చిలుకూరు కాబట్టి జనరల్గా చిలుకూరులో ఈ సాటర్డే, సండే రష్ ఎక్కువ ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పారు ఏంటంటే, జనరల్గా ప్రతిరోజు ప్రదర్శనలు ఉంటాయి, 108 ప్రదర్శనలు చేసుకుంటుంటారు భక్తులు. కానీ ఫ్రైడే, సాటర్డే, సండే ప్రదక్షిణలు బంద్ చేశారని చెప్పి తెలిసింది అనమాట. ఇది ఆ చిలుకూరు విలేజ్లోకి వెళ్ళడానికంటే ముందు ఉన్నటువంటి కమాన్ అనమాట. వెంకటేశ్వర స్వామివారితో కూడినటువంటి కమాన్ అది. సో లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్తూ ఉంటే కనుక రైట్ సైడ్లో చూడవచ్చు, అది బ్రహ్మకుమారిస్ వాళ్ళది కూడా ఇక్కడ ఒకటి, వాళ్ళు కూడా వాళ్ళ సెంటర్ ఒకటి ఇక్కడ పెట్టుకున్నారు. అక్కడ మనం రిటర్న్లో కవర్ చేస్తాం. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఒకటి రాధే స్వామి వాళ్ళది ఒకటి ఆశ్రమం ఉంది. ఆల్మోస్ట్ ఇంకా లోపలికి వచ్చేసినాం మేము. గేట్ దగ్గర 4 వీలర్స్ వెహికల్స్కి అయితే పార్కింగ్ ఫీజు ఉంటుంది. డైరెక్ట్ ఇంకా లోపలికి వచ్చేసినాం. అక్కడ సుందరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకొని డైరెక్ట్ వచ్చేసినాం. లోపలికి వచ్చిన తర్వాత ఈ ప్రాంగణంలో మీరు చూస్తున్న దగ్గర సుందరేశ్వర స్వామి శివుడు ఆ శివాలయం ఉంటుంది. అక్కడ అభిషేకం ఉంటుంది. ఆ శివాలయం పంతులు గారు, ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఏదో మిగతా టెంపుల్ లాగా కాకుండా ఇట్లా వచ్చారు, దర్శనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా వచ్చిన భక్తులందరికీ ఒక సామాజికపరమైనటువంటి అంశాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక భజన చేపిస్తారు, ఒక హనుమాన్ చాలీసా చదివిస్తారు. నిజంగా అక్కడికి వెళ్తే మాత్రం చిలుకూరులో ఆ స్వామి దర్శనం అవుతుంది, వెంకటేశ్వర స్వామి దర్శనం, బాలాజీ దర్శనం, అట్లనే సుందరేశ్వరుని యొక్క దర్శనం కూడా జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక్క హైలైట్ చెప్పాలి. ఏంటిదంటే, ఇప్పుడు ఈ పంతులు గారు ఉన్నారు కదా, అట్లా కూర్చుండబెట్టి అంతమందికి ఆయన ఒక సమాజం ఏంటిది, మన ఆచారం ఏంటిది, సనాతన ధర్మం ఏంటిది, మన కట్టుబాట్లు ఏంటిది, దేశం ఏంటిది, దేశ సేవ ఏంటిది, దేశభక్తితో సహా ప్రతిదీ కూడా ఆయన అక్కడ వచ్చినటువంటి భక్తులకు చెప్పడం జరుగుతుంది. భజనలు చేపిస్తారు, హనుమాన్ చాలీసా చదివిస్తారు. చాలా గొప్పగా ఉంటుంది. మీ ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళను కాపాడుకోమని చెప్తారు, గుళ్ళలోకి దీపారాధన అందించమని చెప్తారు. సో ఇంత నిజంగా కూడా అక్కడ మీకు ఏమాత్రం కూడా ఎక్కడో వెళ్ళామన్నట్టు కాకుండా నిజంగా ఎటువంటి విషయాలు కోల్పోతున్నాం అన్నట్టు ఉంటుంది.
ఆయన 8 ఎవ్రీడే శివాలయంలో అభిషేకం జరుగుతుందనమాట. ఆయన ర్యాండమ్గా కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక 20-22 మందిని దాకా లోపలికి పంపించేసి అభిషేకం చేపిస్తారు. నిజంగా చెప్పాలంటే గొప్ప అభిషేకం, చాలా గొప్పగా చేపిస్తారు. నిశుల్కంగా, ఎటువంటి శుల్కం లేకుండా, ఫీ లేకుండా, టికెట్ లేకుండా పూర్తిగా ఫ్రీగా వచ్చినటువంటి భక్తులకి ఆ అభిషేకం ఆయన చేపిస్తారు. అందరితోటి సామూహిక అభిషేకం లాగా ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే, మీరు ఇదే అభిషేకం వేరే టెంపుల్ చేయాలంటే కనీసం 500 నుంచి 1000 రూపాయలు టికెట్ కట్టాలి, 500 నుంచి 1000 రూపాయలు సామాన్ తెచ్చుకోవాలి. కానీ ఆయన ఎటువంటి టికెట్ లేకుండా, ఎటువంటి సామాన్ లేకుండా, చాలా శుద్ధి అయినటువంటి పవిత్రమైనటువంటి పంచామృతాలు, పళ్ళు ఫలాలు వీటన్నిటితో కూడా ఆయన అభిషేకం చేయించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు లోపలికి ఉంటుంది గుడి. అది అద్దంలో చూసినటువంటిది ఆ శివయ్య దర్శనం అట్లా 8 గంటలకు స్టార్ట్ చేసి ఆ శివయ్య అభిషేకం అంతా చేయించేసరికి 8:30, 9 అట్లా అవుతుంది. అంత టైం వరకు చెప్పిస్తారు. తర్వాత తీర్థప్రసాదాలు అంతా చేస్తారు. ఎటువంటి కానుకలు అయితే ఏం అడగరు, ఎటువంటి దక్షిణలు కూడా ఏం అడగరు. యథాశక్తి, ఇచ్ఛాశక్తి ఏదైనా ఉంటే కనుక మనం ఇచ్చుకోవచ్చు. అది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కనుక చూస్తే ఆలయ ప్రాంగణంలో రకరకాల షాపులు ఉన్నాయి, చాలామంది భక్తుల కోలాహలం ఉంది. మొత్తం పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత చూస్తే కనుక ఇట్లా ఒక షాపింగ్ చేసుకునేటట్టుగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో అన్నీ ఇట్లా కొట్లు అన్నీ ఉన్నాయి. అంటే ఒక జాతరకు వచ్చినట్టుగా, ఒక యాత్రకు వచ్చినట్టుగా మీరు ఏదైనా వస్తువులు తీసుకొని పోయేటట్టుగా ఉంటుంది అనమాట. లేదంటే ఈ తీర్థప్రసాదాలు అందజేస్తారు లోపల, అంతే తప్పితే పర్టికులర్గా మిగతా టెంపుల్స్ లాగా లడ్డు ప్రసాదాల కౌంటరు, టికెట్ల కౌంటరు అట్లా ఏమీ లేదనమాట. యాక్చువల్గా లోపల బాలాజీ టెంపుల్ అది మనకి కవరేజ్కి అవకాశం లేకుండడంతో అక్కడదేమీ మనం కవర్ చేయలేకపోయాము. కాకపోతే ఫస్ట్ రావడంతో ఎంట్రన్స్ నుంచి అక్కడ వైపు నుంచి వచ్చేసి ధ్వజస్తంభం కంటే ముందు హనుమానుల వారు, మెయిన్ బాలాజీ స్వామి అని ఒక దర్శనం చేసుకొని కొంచెం ఇట్లా అదే ఆలయ ప్రాంగణంలో ముందుకు వస్తే సుందరేశ్వర స్వామి ఆలయం అనమాట, శివుంది. అది చేసుకొని ఆలయం నుంచి అన్నీ మనం దర్శనాలు చేసుకొని బయటికి వచ్చే దారి ఇది. పూర్తిగా టెంపుల్కి కంప్లీట్గా బయటకు వచ్చినటువంటి ప్లేస్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది. చుట్టుముట్టు చిన్న చిన్న హోటళ్ళు ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హరిత హోటల్ కూడా ఉంది. అక్కడ జనరల్గా అయితే టిఫిన్స్ వరకు చేయడం జరిగింది. టిఫిన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. చాలామంది అయితే ఇట్లా రోడ్ సైడ్ ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి కదా, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలామంది ఫుడ్ ట్రక్స్ దగ్గర టిఫిన్ చేయడం లాంటిది ఉంది. కానీ ఇక్కడ కూడా ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుల స్టాండ్లు అయితే ప్రైవేటే ఉన్నాయి. టెంపుల్కి సంబంధించినటువంటి చెప్పుల స్టాండ్లు ఏమీ లేవు ఇక్కడ. సో ప్రైవేట్గా పెట్టుకోవడం, లేదంటే టెంకాయలు తీసుకునే దగ్గర వాళ్ళే అక్కడే మీ పాదరక్షలు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. పాదరక్షలు పెట్టేసుకొని మీరు వచ్చేయచ్చు, తీసుకొని మళ్ళీ వచ్చేసేయచ్చు. నిజంగా కాకపోతే వీసాల బాలాజీ అని పిలిచేవారు అనమాట, చిలుకూరు బాలాజీ టెంపుల్. ఎందుకంటే ఎవరికైనా వీసా కావాలంటే అప్పట్లో రాలేకపోతే కనుక సమ్ వరకు మొక్కొని 108 ప్రదక్షిణలు చేస్తే కనుక వాళ్ళకి వీసా వచ్చేటట్టుగా ఉండేది అనమాట. అట్లా చాలా ఫేమస్. సిటీకి ఎక్కడెక్కడి నుంచో, సిటీ అని కాదు నిజం చెప్పాలంటే తెలంగాణ పల్లెల నుంచి కూడా చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకుంటారు. వెళ్ళి గుండు చేయించుకోవాలనుకునే వాళ్ళు, లేదంటే మొక్కులు మొక్కున్నటువంటి వాళ్ళు అక్కడ అది చేస్తుంటారు అనమాట. కానీ ప్రతి ఒక్కరు కూడా దర్శించదగినటువంటి గొప్ప ప్రదేశం. ఇంకా గొప్ప ప్రత్యేకత ఏంటంటే, మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. సో నెరవేరినటువంటి భక్తులు కూడా వచ్చి 108 ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది అనమాట. అది చాలా గొప్ప విషయం ఇది. మాకైతే బాలాజీ స్వామి దర్శనం చాలా చక్కని దర్శనం జరిగింది. పొద్దున వెళ్ళడంతో రష్ తక్కువగా ఉంది. సో ఇది ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు మళ్ళీ మేము ఆ చిలుకూరులోనే కంప్లీట్గా ఇంకా ఆ బస్ స్టాండ్ దాటుకొని ఇంకా ముందుకు వస్తుంటే కనుక ఇక్కడ ఇంకొక అన్నపూర్ణాదేవి
కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. సో ఇక్కడ గణేష్ మహారాజ్ ఒకటి, శివయ్య ఒకటి, ఆ సాయిబాబా విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది కంప్లీట్గా ఇంకా అదే చిలుకూరు ప్రాంగణంలోనే, కొంచెం ఆ టెంపుల్ నుంచి హార్డ్లీ ఒక 500 మీటర్స్ ఉంటుంది. చాలామంది మనం చూస్తూ వెళ్తుంటాం తప్పితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోరు, కాబట్టి ఒకసారి మేము వెళ్ళాలి అనే ఉద్దేశంతో వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం చేసినాం. పంతులు గారు లోపల పిలవడము, అర్చన చేయడము, అభిషేక జలం ప్రసాదంగా ఇవ్వడం కూడా జరిగింది. సో చూడవచ్చు ఇక్కడ శివయ్యని, కాశీ విశ్వేశ్వర స్వామి. చాలా గొప్ప దర్శనం. అది కంప్లీట్ చేసుకొని ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా వెళ్ళేటప్పుడు బ్రహ్మకుమారిస్ అని, దానికి ఎదురుగా ఒకటి రాధే రాధే స్వామి వారిది గోశాల అని చెప్పడంతో మేము లోపలికి వెళ్ళడం జరిగింది. గోశాల వరకు అయితే మేము చూడలేకపోయాం, కానీ లోపల పెద్ద ప్రాంగణం వెళ్ళిన తర్వాత అయితే కనుక ఇట్లా ఏదైతే చూస్తున్నారో ప్లేస్, ఆ లోపల ఆ టెంపుల్ గ్లాస్ టెంపుల్ లాగా ఉంది కదా, గ్లాస్ బిల్డింగ్ లాగా ఉంది కదా, దాని లోపల రాధాకృష్ణుల మందిరం ఉంది. చాలా చక్కగా బాగా సుందరంగా మూర్తులు ఉన్నాయి. అక్కడ కూడా మంచి దర్శనం జరిగింది. మనకు చిలుకూరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇక్కడ మనం ఆగి దర్శనం చేసుకోవచ్చు. అసలు మేము వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే మాకు మందిరం ఉందని తెలీదు, కాకపోతే గోశాల ఒకటి ఉంది అక్కడ, అది సందర్శించేద్దామని వెళ్ళాము. కానీ మరి గోశాల వరకు అయితే మేము చూడలేకపోయాము. లోపల వెళ్ళి చూస్తే కనుక మందిరం ఉంది, రాధే రాధే. సో చాలా పీస్ఫుల్గా ఉంది, ఎవరు లేకుండే మంచి దర్శనం అయితే జరిగింది. ఏమైనా భగవంతుని మనస్ఫూర్తిగా భజించాలి, ధ్యానించాలి అంటే కనుక గొప్ప స్థలంలాగా అయితే ఉంది. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, హరి బోల్, శ్రీకృష్ణ పరమాత్మునికి జై. చాలా బాగుంది. వాళ్ళు కట్టినటువంటి